హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే. లక్ష్మణ్ గారు, నా మాట వినబడుతుందా? వినిపిస్తుంది. రైట్. నమస్తే అండి. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఇవాళే వివేక హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో గతంలో వేసి ఉన్నది సునీత ఇంకా విచారణ చెయ్యాలి అన్నటువంటిది. అయితే ఇవాళ దాని మీద సిబిఐకి అప్పట్లో నోటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐ విచారణ పూర్తయింది అని చెప్పింది. ఇంకా ఏమన్నా విచారణ కావాలా అన్నటువంటి పాయింట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకేమీ లేదని చెప్తున్నారు. కానీ ఆ కేసులో అత్యంత ముఖ్యమైనటువంటిది వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించింది జగన్మోహన్ రెడ్డే, లేకపోతే భారతి కలిసి చేయించారనేటటువంటి నిరూపించేటటువంటి ప్రయత్నమే అక్కడ దాకా వెళ్తుందని మొన్నటిదాకా మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడతో క్లోజ్ అయితే మరి ఆ వ్యవహారం జరుగుతుందా? ఇప్పుడు సిబిఐ చాలా లోతుగానే దర్యాప్తు చేసింది, సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. సరే, కొంతమంది బెయిల్ వచ్చే అది వేరే విషయం. చంపిన వాళ్ళే మేము చంపామని క్లియర్గా చెప్పారు, ఎందుకు చంపామో చెప్పారు. తర్వాత రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు అవినాష్ రెడ్డి కూడా అందులో చేర్చారు. ఇంకా విచారణ జరగాలి. విచారణ జరిగినప్పుడు ఏంటి, ఎవరు బాధ్యులు ఎవరు కాదు అనేది తేలుతుంది. ఇంకా నీకు అంతకంటే ఏముంటుంది? ఇప్పుడు నాకు ఆ జిల్లా వాడిగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతిరెడ్డి గారికి కానీ వివేకానంద రెడ్డిని చంపాల్సినటువంటి అవసరం ఏంటి? సొంత వాళ్ళ నాన్న తమ్ముడు, ఆయనను చంపాల్సినటువంటి అవసరమే లేదు. అక్కడ జరిగింది ఏంటి? ఎన్నికలు వస్తున్నాయనగా ఒక 3 నెలల ముందు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసి, అప్పుడు ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీలో లేడు. అక్కడ గొడవలు కూడా కొంచెం చిన్న చిన్న వాదాలు కూడా జరిగాయి. ఆ వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులకు వివేకానంద రెడ్డికి కొంత వాగ్వివాదాలు జరిగాయి తప్ప అంతకు మించి వేరే పెద్ద ఇష్యూలు ఏం లేనప్పుడు ఆయన కలిసి, నేనేదో ఆఖరి అవకాశంగా నాకు ఇవ్వు, నేను పార్లమెంట్కి పోటీ చేస్తాను, జరిగింది ఏదో జరిగిపోయింది, నేను మీతోనే ఉంటాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలిసి అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు. నాకున్న సమాచారం మేరకు చేసుకున్నప్పుడు అతను నెగిటివ్ ఏం చెప్పలేదని, ఆ విషయము ఒకవేళ ఆయన భారతిరెడ్డి గారికి చెప్పి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకో వివేకానంద రెడ్డి ద్వారా అయినా తెలిసి ఉండొచ్చు. మొత్తం మీద ఏంటంటే భారతిరెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు తెలిసింది, అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి వాళ్లకు, అలాగే అవినాష్ రెడ్డి వాళ్ళకు తెలిసింది. అప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఎందుకు వివేకానంద రెడ్డి విషయంలో ఏమన్నా మొగ్గు చూపుతాడేమో అని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడారు అని, భాస్కర్ రెడ్డి వాళ్ళు వచ్చి మాట్లాడి పోయారు. లేదు, కంటిన్యూ చేయాలి అవినాష్ రెడ్డికే. సో ఆ విషయము నాకు స్పష్టంగా మళ్ళీ వివేకానంద రెడ్డి గారికి చెప్పినప్పుడు, ఆయన ఎన్నికల్లో ప్రచారానికి కూడా ఆ రోజు రాత్రి హత్యకు గురవుతాడనంగా ఆ రోజు ఉదయం ఆయన జమ్మనోడు ప్రాంతానికి వెళ్ళి ప్రచారం చేసి కూడా వచ్చాడు వైఎస్ఆర్సీ. కాబట్టి ఇక్కడ ఆ కుటుంబము ఆయన మీద కక్ష పెట్టి ఆయన ఏదో చేయాలి, దేనికి చేయాలి, ఆయనకు దేనికి చేయాలి? ఆయన టికెట్ ఇస్తే పోటీ చేస్తాడు, చేయకపోతే ఊరుకుంటాడు అంటాడు, అయిపోయాయి, సమస్య లేదు. అక్కడ ఏం సమస్య ఉంది ఆయనతో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆయన వలన అసెంబ్లీకి పోటీ చేస్తే ఓడిపోతారా? ఆ పరిస్థితి ఉందా? లేదు. పోనీ పార్లమెంటుకు ఆయన ఏమైనా అగెనిస్ట్గా చేస్తే ఓడిపోయే పరిస్థితి ఉంటుందా? లేదు. అసలు ఆయనే ఓడిపోయాడు. వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీకి పోటీ చేసి అక్కడ తెలుగుదేశం బీటికి రవి గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ కోణంలో మనం ఆలోచించినప్పుడు ఏంటి అవసరం ఏంటి అక్కడ? ఇప్పుడు ఇవాళ వివేకానంద రెడ్డి గారు లేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి పార్లమెంటు సభ్యుడు ఆయన గెలవలేదా, ఈ అసెంబ్లీకి ఈయన గెలవలేదా? గెలిచారు కదా. ఇంకా రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కూడా
ఎన్ని చెప్పినా కూడా ఇంకా చాలా సమయం పట్టొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల నియోజకవర్గంలో పట్టు సడలనే సడలదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఎవరిని ప్రయత్నాలు చేసినా కూడా. వాళ్ళ కుటుంబానికి ఎంత అటాచ్మెంట్ అక్కడ ఉంది ఆ నియోజకవర్గంలో ప్రజలు. ఎందుకంటే వాళ్ళ నాన్న ద్వారా ప్రతి ఇంటిలో సహాయం పొందిన వాళ్ళే ఉంటారు కానీ సహాయం పొందని వాళ్ళంటూ ఎవరు ఉండరు. నాకున్న అవగాహన చెప్తున్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో నీకు ఈయన రాజకీయంగా అటు తగులుతాడు, అటు తొలగించుకోవాలనే ఆలోచన వీళ్ళ కిందకు వస్తుంది, రాదు. నాకున్న అప్పట్లో ఉన్న కొంత సమాచారం ఏంటంటే బెంగళూరు సంబంధించి ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, దానికి సంబంధించి కొంత లింక్ ఉంది. ఆ లింక్ వలన ఈ మర్డర్ జరిగి ఉండొచ్చు అని అప్పట్లో అన్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు తేల్చింది ఏంటంటే వాళ్ళు మేము చంపామన్నారు. అలాగే కొంత డబ్బు ఎక్కడ దాచిపెట్టారని దొరికింది, ఏది కూడా రికవర్ చూపించారు, డబ్బు దొరికిందని. ఒక అంగట్లో ఏదో పెట్టి ఉంటే వీళ్ళ డబ్బు ఉందని, ఆ చంపిన వాళ్ళది. ఇది ఇలా కేసులో క్లియర్ గా నీకు నేను చంపిన వాళ్ళు మేము ఇలా వెళ్ళాము, ఇన్ని గంటలకు వెళ్ళాము అని వాళ్ళు కరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా దాంట్లో లోతుగా వెళ్ళేది ఏముంటది? లోతుగా వెళ్ళారు అనుకున్నాము. ఏంటి వాళ్ళు ఏదో గూగుల్ టేక్అవుట్ లో వచ్చినప్పుడు వాళ్ళు అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి గారి ఇంటి నుంచే వచ్చారంట ఆ టైంలో అని చెప్పి ఆయన కేసులో పెట్టారు, మళ్ళీ అవినాష్ రెడ్డి కేసులో పెట్టారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా భయం ఉండి అయ్యో ఈయన టికెట్ ఇస్తే మన పరిస్థితి ఏంది, రాజకీయంగా మనకి ఇబ్బంది వస్తుంది కదా అని వాళ్ళు చంపారు అని అనుకున్నా కూడా దానికి సరైన ఆధారాలు ఉండాలా, ఉండాలా. సరే, ఆధారాలు ఏం మేరకు ఉన్నాయో కేసులు అయితే పెట్టారు, రేపు విచారణ జరుగుతుంది, జరిగినప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీసుల దగ్గర చెప్పిన మాటలు, సిబిఐ దగ్గర చెప్పిన మాటలు, మళ్ళీ కోర్టులో విచారణ జరిగేటప్పుడు చెప్పే మాటలకు తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని బెదిరించారు కాబట్టి మేము ఒప్పుకున్నాము అంటారు. ఇవాళ అట్లా కాదు, వాస్తవం ఇది, నాకే సంబంధం లేదు, లేదంటే పలానా ఆయన చెప్తే మేము చంపాము అని లేదు, ఇప్పుడు ఆయన చెప్పలేదు మాకు, మేమే చంపాము డబ్బు కోసం అని కూడా అన్నా కూడా మనం ఏం ఆశ్చర్యపోతాం కేసులో. అందుకని కేసులో ఇంకా ఫర్దర్ విచారణ జరగాల్సిన అవసరం అయితే మరి నాకైతే ఏం కనిపించడం లేదు. ఎంత లోతుగా మనం ఆలోచించినా కూడా మరి కోర్టు ఏమైనా ఆలోచించి కోర్టుకు ఆమె మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కూతురు అడుగుతున్నది కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రచారపు కాన్సెప్ట్ అంటే తెలుగుదేశం ఏం ప్రొజెక్ట్ చేసింది ఇప్పటికి కూడా చంద్రబాబు గారు పదే పదే మాట్లాడేది బాబాయిని చంపేశాడు, బాబాయిని చంపేశాడు అని. ఏంటి వీళ్ళు ప్రొజెక్ట్ చేసేదంటే ఆ బాబాయిని చంపితే సింపతి వస్తుంది, ఆ సింపతితో గెలవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేశారు, ఆ కారణంగానే గెలిచారు ఆ రోజున అన్నటువంటిది వీళ్ళు చెప్పే మాట. ఆ కారణంగా ఏం గెలిచారు? వివేకానంద రెడ్డి గారిని బాబా గొడ్డలితో చంపించాడు జగన్మోహన్ రెడ్డి అంటానే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోయి జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసేదానే కదా. అది ఏమైనా ఉంటే దాని రియాక్షన్ ఆ పులివెందుల్లో ఉంటుందేమో, లేదా కడప జిల్లాలో ఉంటుందేమో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకుంటుంది? ఎవరు నమ్మినారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పని చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరైనా నమ్మారా? పులివెందుల ప్రజలు కూడా నమ్మలేదు కాబట్టి వెళ్ళి గెలిచాడు ఆయన వివేకానంద రెడ్డి. నమ్మితే ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి కంటే వివేకానంద రెడ్డికి ప్రజల్లో ఎక్కువ సింపతి ఉంటుంది. ఎందుకు అంటే ఆయన పోని ఊరు లేదు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారిగా సహాయం చేసిన వాళ్ళే ఉంటారు. ఉన్నప్పుడు ఆయన చంపితే అయ్యో ఈయన చంపించాడా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఓడగొట్టాలా అని చెప్పి సైలెంట్ ఓటర్లు పోయి అగనేస్ట్గా ఓటేసి ఓడగొట్టాలి కదా మరి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొద్దు జనం లేదు కదా. పోయింది రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డినే. ఈయన రాజకీయంలోకి వచ్చాడు తప్ప ఈయన ఏమి అంత అటాచ్మెంట్ ఆ పులివెందుల ప్రజలతో లేదు. వాళ్ళిద్దరూ చేసినటువంటి సేవ వలనే ఇతన్ని లైక్ చేస్తున్నారు. సరే, ఇతను కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత బాగానే నియోజకవర్గంలో పట్టించుకున్నాడు, అభివృద్ధి చేశాడు, మెచ్చుకున్నారు ప్రజలు. మళ్ళీ కూడా మళ్ళీ కూడా గెలుస్తాడు. దాంట్లో నేనైతే చెప్తున్నా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా అక్కడ మళ్ళీ ఎవరు ఏమి చేయలేరు అని నేనైతే చెప్తున్నా. అదైతే కరెక్ట్ కాదు, ఆ లైన్ అయితే కరెక్ట్ కాదు. అది కారణాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు కూటమి కట్టడం ఒకటి, బీజేపీ
సపోర్ట్ చేయడం ఒకటి చంద్రబాబు నాయుడుకి. ప్రజల్లో కూడా ఏంటంటే ఈ దౌర్జన్యాలు ఎమ్మెల్యేలు పిఏలు మంత్రులు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయడం అనేది కూడా వ్యతిరేకత పెరిగింది. దాని వలన మనం ఓవరాల్ గా ర్యాండమ్ మనం పరిశీలించినప్పుడు మన పెద్ద డిఫరెన్స్ కాదు కదా, 2.1 ఎంతో ఓట్ల డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ ఉంది అక్కడ తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి? వీళ్ళు కలిశారు కాబట్టి ఆ పర్సెంటేజ్ యాడ్ అయ్యి అన్ని సీట్లు రాగలిగినాయి, అంతే తప్ప అక్కడ ఏదో పెద్ద ఓటమి ఆయన భరించరాని ఓటమి ఏమి చదువులేదు జగన్మోహన్ రెడ్డి. అంటే షర్మిల తర్వాతన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత వీళ్ళిద్దరూ జగన్ని మొదటేమో జగన్ చెప్తే మేము నమ్మాము అని చెప్పారు. ఆ తర్వాత జగన్ మమ్మల్ని మోసం చేశాడని అర్థమైంది, మా నాన్నని చెప్పించింది జగనే అన్నటువంటి కోణంలోనే కదా ప్రొజెక్ట్ చేసింది దాంట్లో సునీత. ఏం నమ్మారండి? ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడెక్కడో అక్కడెవరో లేరు. అక్కడ జరిగింది ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంటే అది వివేకానంద రెడ్డికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఫాలోయర్స్, లేకపోతే అవినాష్ రెడ్డి ఫాలోయర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమో ఏంటి అరే దీని మర్డర్ జరిగింది అంటే ఏమైనా పెద్ద ఇష్యూ అవుతుందేమో, ఎందుకు వచ్చింది ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్దాము, తర్వాత చూసుకోవచ్చు, అందరు ఎవరు లేరు, అందరు రాని వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు అని నోటి మాటలతో ఎక్కడో అది వెళ్ళిపోయి దాన్ని అవగాహన లేకుండా, మళ్ళీ చెప్తున్నా, సాక్షి టీవీ ఛానల్ వాళ్ళు కూడా అవగాహన లేకుండా క్రాస్ చెక్ చేసుకోకుండా ఆడెవడో చెప్పిన గాలి వార్తని చెప్పి వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోయాడని అని స్కోలింగ్లు పెట్టి, అంటే వాళ్ళు చూస్తున్నాం కదా, మీడియా సంస్థలు కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా, బుద్ధి లేని పనులు ఎట్లా చేస్తారో క్రాస్ చెక్ చేసుకోకుండా, కన్సర్నింగ్ వాళ్ళతో తెలుసుకోకుండా వీళ్ళేమనుకున్నారు ఏదో సాక్షులు అలా వస్తూనే అలా జరిగి ఉంటుందేమో, ఎవరి భయము ఆత్రత వాళ్ళకు ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆమె ఉంది, కూతురు అల్లుడు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ప్రయాణం అక్కడ వెళ్తున్నారు, అక్కడ ఏదో జరిగింది రాత్రి, కరెక్ట్ సమాచారము చెప్పే వాళ్ళు అక్కడ ఎవరుంటారు? అక్కడ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా భయపడ్డారు, ఏం చెప్పాలో తెలియటం లేదు. సహజంగా ఏం జరుగుతుందంటే ఏదైనా పెద్ద ఇష్యూ పులివెందులో జరిగితే పెద్ద నాయకులకు తెలియకుండా వెంటనే ఆ ఇష్యూ బయటికి పోదు, భయపడతారు చెప్పడానికి. చాలా సంఘటనలు నేను చూశాను, భయపడతారు ఏదైనా జరిగితే చెప్పడానికి. ఈవెన్ మర్డర్ జరిగినా కూడా సాయంత్రం వరకు ఆ ఊళ్ళో మర్డర్ జరిగిందని చెప్పడానికి కూడా పెద్దవాళ్ళకి చెప్పాలా, వాళ్ళ ద్వారా పోలీసులకు పోవాలా అని చెప్పి తిరుగుతూ ఉంటారు తప్ప టైం పడుతుంది, చాలా టైం పడుతుంది సంఘటన జరిగిన వెంటనే. ఇప్పుడంటే పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అక్కడ అంత సులభంగా ఏదైనా జరిగితే కనుక బయటకు అసలు మీరు నమ్మరు. బాంబుల బకెట్ రాజశేఖర్ గారు ఇంట్లో నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టారు. ఎవరన్నా పట్టుకోగలిగినారా మరి అప్పట్లో? నేనే సాక్షి, పట్టుకోగలిగినారా? నేనే లోపల పెట్టించా, ఏమైనా నేను కూడా చేస్తాను, ఎట్లా తెచ్చారు మీరని. మరి ఏం చెప్తాం దానికి? అక్కడ వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఇవాళ లేవు. అప్పుడుండే పరిస్థితులు ఇవాళ లేవు. ఇవాళ చైతన్యం వచ్చింది, యువత వచ్చింది, మొబైల్స్ వచ్చాయి, పరిజ్ఞానం ఉంది, అన్ని తెలుసుకోగలుగుతున్నారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారని. అప్పుడంటే దౌర్జన్యాలు రిగ్గింగ్తో గెలిచారు అనుకున్నాము, ఇప్పుడంటే గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ కాలంలో. అంటే సర్వీస్ చేయటం వల్లనే తప్ప బెదిరించడం వల్ల కాదు. అది పోయింది, ఆ కాలం పోయింది. రైట్. అంటే జగన్కి సంబంధించి 4 కేసుల్లో అతనే అరెస్ట్ అవుతాడన్నట్టు ప్రచారం. అప్పుడు అమ్మాయి ఇది ముంబై నటి జత్వానీ కేసులో జగనే డైరెక్ట్గా ఉన్నాడని చెప్పి ఇప్పుడు ఆంజనేయుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జగనే చెప్పాడని జగన్ దగ్గరికి అన్నారు. ఆ తర్వాత చూస్తే మొన్న సింగయ్య అనేటటువంటి కేసులో అదే జరగబోతుందన్నారు. అట్లాగే వివేకానంద రెడ్డి కేసులో జగన్ అరెస్ట్ అన్నారు. ఇప్పుడు లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అంటున్నారు. ఓవరాల్గా జగన్ని ఎలాగైనా అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఈ 4 కేసులు కూడా ఈ ఏడాది 2 నెలల కాలంలో విపరీతమైన ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. జగన్ వెళ్ళిపోబోతున్నాడు జైలుకి అన్నటువంటిది. ఈవెన్ పార్టీ మూసేయబోతున్నారు, లేకపోతే భారతీయ నాయకత్వం తీసుకోబోతున్నారు లాంటి ప్రచారాలు కూడా ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.
ఇప్పుడు ఇది జరుగుతున్నది ఆ, కొత్తగా ప్రచారం ఏం చేస్తున్నా అంటే జగన్కి కేంద్రం అండ ఉంది, బీజేపీ అండ ఉంది, కాబట్టి ఇట్లా జరుగుతోంది అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? బీజేపీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మటం లేదు అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నమ్మనప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్ పెట్టుకుంటారు. ఏమో రేపొద్దున ఏం చేస్తాడో ఏమో, మళ్ళీ ఇంతకుముందు చేశాడు కదా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు కదా. అంటే ఎన్టీ రామారావు ఆత్మ ఘోషించదా? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోయాడు. ఎంత దారుణమైన విషయం అది, ఎంత నీచమైన విషయం చెప్పాలంటే. అలా చేయించాలా? ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కదా. కట్టుబడి ఉండి పార్టీ గెలుపుకోవటం తర్వాత సంగతి. అరే ఎవరి నువ్వు కాదు కదా పార్టీ ప్రారంభించింది, చంద్రబాబు నాయుడు గారి పార్టీ నాది కాదు కదా. కష్టం ఓడ్చి ఊళ్ళు తిరిగి రోడ్ల మీద నీళ్లు పోసుకొని తినక తిరిగి ఎన్టీ రామారావు పార్టీని స్థాపించి, మేము ఆయన వెనకబడి తిరిగిన వాళ్ళం. నేను 4 జిల్లాలు తిరిగాను ఆయన వెనకబడి, నేను పార్టీ పెట్టేటప్పుడు ఎన్టీ రామారావు వెనకబడి అంత కష్టం చూసాము. ఆయన పార్టీ నువ్వు హైజాక్ చేసుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి ఆయన దానివల్లే సక్సెస్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అంటే జనం ఆల్టర్నేట్ చూశారు కాబట్టి తెలుగుదేశం ఓటేసి బ్రహ్మాండం గెలిచాడు. అలాంటి పార్టీని నువ్వు కాంగ్రెస్ తో పుట్టు పెట్టుకుంటావా? చీచి అన్నారు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు కూడా. పెట్టుకొని ఓడిపోయావు. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ సరే ఏదో ఒక కారణాలు వచ్చాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ చెప్తారు, చంద్రబాబు నాయుడు స్టాండ్ ఎట్లా ఉందో చెప్పాను. ఆ పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది నీచమైన పని అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత కొంతకాలానికి ఎన్నికలు వస్తున్నాయనగా నేను స్వయంగా వెళ్చి ఆయన చాలాసేపు మాట్లాడాను హైదరాబాద్. ఏంటి నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నీకేంటి ఇబ్బంది? పొత్తు పెట్టుకుంటే నీకు మంచి బలం వస్తుంది కదా, నీకు ఒక పెద్ద రాజకీయ పార్టీ దేశంలో నీకు ఒక బలం అనేది ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే నువ్వే వాళ్ళేం కాదనరు, వాళ్ళేం కావాలని కూడా అడగరు. ఇవన్నీ మాట్లాడితే ఏం చెప్పాడు? ఎట్టి పరిస్థితుల్లో నేను అటు కాంగ్రెస్తో కానీ ఇటు బీజేపీతో కానీ నేను పొత్తు పెట్టుకోలేను. నేను ఒక స్టాండ్ తీసుకునే పార్టీని పెట్టాను. నాన్నగారి ఆశయాల కోసం పెడుతున్నా. ఇదిగో ఈ లైన్లోనే వెళ్తా. నాకు తెలుసు ప్రయోజనం ఉంటుందని. అయినా కూడా ఈసారి నేను నష్టపోయినా ఇంకోసారైనా సక్సెస్ అవుతా అనుకుంటా తప్ప నేను పొత్తు పెట్టుకోను. ఇప్పటికి స్టాండ్ అయి ఉన్నాడు. ఇప్పుడు మారిపోతాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా అది మొదటిసారి వద్దన్నాడు. మొన్న కూడా కూడా ఆఫర్ ఇచ్చారు ఆయనకు. చంద్రబాబు నాయుడు కంటే ముందు ఆఫర్ ఇచ్చారు, వద్దన్నాడు. అప్పుడు కూడా వద్దన్నాడు, మొన్న కూడా వద్దన్నాడు. వద్దంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి కూడా అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు ముందుగానే వచ్చాయి. ఈ నార్త్లో సీట్లు తగ్గబోతున్నాయని అర్థమైపోయిన తర్వాత సౌత్లో మనము ఇంకా ప్రాంతీయ పార్టీలతో సక్రమంగా ఉండకపోతే ఇబ్బంది పడతామేమో అని ఆలోచించి అటు కర్ణాటక కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఒక నిర్ణయాలు తీసుకొని ముందుకు వచ్చారు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదో సాఫీగా నడుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం తప్పు చేశాము, పార్టీ గెలవకపోని మనం చేసి తీరాలా, లేకపోతే మనము బీజేపీ అనేది స్టాండ్ అయి ఉంటుంది జనంలో అని చెప్పి అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరిస్తున్న దాన్ని ఈయన చులగనగా భావించి మళ్ళీ బీజేపీని తొక్కాలనే ప్రయత్నము. ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొక్కేశాడు, ఏం లేదు ఇంకా పార్టీ పుంజుకునే అవకాశం అయితే లేదు. నా అభిప్రాయం అయితే నేను ఆర్గ్యుమెంట్ ఎవరితో అయినా సరే ఆర్గ్యుమెంట్ సిద్ధం. ఎందుకు అలా అయిపోయింది? ఇంకా బీజేపీని విషయంలో కూడా అలాగే తొక్కిపెట్టే ప్రయత్నాలే జరుగుతున్నాయి. అది బీజేపీ వాళ్ళకి అర్థమైంది. అధ్యక్షులు అందుకనే మార్చారు, మాధవ్ గారిని తీసుకొచ్చారు. కొంత మార్పు అనేది చూపిస్తారు వాళ్ళు ఇప్పుడు ఏంటి అనేది. సరే, దానికి అనుకూలంగా ఉంటాడా పోతాడా అనేది తర్వాత విషయం. ఏం జరుగుతుందో తెలియదు. 6 నెలల తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి అనేది ఖచ్చితంగా మారుతాయని నేను అనుకుంటున్నా. అయితే పరిస్థితులు బట్టి మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజీ పడిచి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడొచ్చేమో అని అనుకుంటున్నాను. పెట్టుకోలేదు అనుకోండి, వద్దనుకున్నాడు, కలవడు అనుకోండి. కలవడు అని అనుకున్నప్పుడు ఏంటి బీజేపీ స్టాండు?
రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ. జనసేన బలంగా లేదు. దాని గురించి పక్కన పెడతాం. ఈ రెండు బలమైన పార్టీలు బలహీనపరచాలి కదా. పరచాలంటే వాళ్ళ వ్యూహాలు ఏ ఉంటాయి కదా. అవి అమలు చేయకుండా ఎలా ఉంటారు? చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే జగన్ని జైల్లో పెట్టేస్తే అప్పుడు వైసీపీ బలహీనపడిపోతే ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవచ్చు కదా బీజేపీ. అంతే, అదొకటి జరగచ్చు. దెర్ ఇస్ ఛాన్స్, నో డౌట్, దెర్ ఇస్ ఛాన్స్. ఇప్పుడు ఎందుకంటే జగన్ జైల్లో అంటే ఇప్పుడేదో ఈ కొత్త కేసుల గురించి కాదు. అవి ఏం కేసులే కాదు, అవి స్టాండ్ కావు. అవేం పెద్దగా ఏమి ఉండింటే ఈ పాటికి ఎప్పుడు అరెస్ట్ చేసేందురు. ఆట గురించి కాదు. ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా ఏం ప్రూవ్ చేస్తారు? ఎలా ఎలా ఏమని ప్రూవ్ చేయగలుగుతారు? అక్కడ ప్రభుత్వ పాలసీలో ఏంటి? అది జరిగింది అవుట్ ఆఫ్ ది రికార్డ్ ఏదో జరిగిందని అనుకోండి. అది ఆయన ఆదేశాలు ఉన్నాయి, ఆయనకి అందాయి, అవన్నీ ఎలా నిరూపిస్తారు? ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా వాళ్ళకి దొరకలేదు సమాచారం అని నేను అనుకుంటున్నా. దొరికిందేమో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదో బలవంతంగా కేసు పెడతారనుకోండి, ఏమవుతుంది? బెయిల్ వస్తుంది, వస్తాడు. అది కాదు, ఏదైతే పాత కేసులు ఉన్నాయో 12 సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నాయో వాటిల్లో శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అని లాయర్లు చెప్తున్నారు. ఒక ఆయన రిటైర్డ్ జడ్జితో కూడా నేను మాట్లాడితే ఆయన కూడా అన్నాడు, ఛాన్స్ తప్పకుండా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అన్నాడు నాతో కూడా. సిబిఐ రిటైర్డ్ జడ్జి ఒక ఆయన. కాబట్టి ఇక్కడ దాంట్లో ఏమైనా జరిగితే జరగచ్చేమో తప్ప ఇంకా వేరే అవకాశం ఏమున్నాయి? ఇవన్నీ బెయిలబుల్, బెయిల్ వస్తాయి, శిక్షలు తక్కువ ఉంటాయి, ఏం కాదు. జరిగితే వాటిలోనే జరగాలి. అది 7 సంవత్సరాలు పడుతుంది. అలాంటి శిక్షలు పడితే తప్ప అది స్పీడప్. ఇప్పుడు అందరూ అనుకునేది ఏమిటంటే బీజేపీ నిజంగా వ్యతిరేకిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని కేసులను స్పీడప్ చేయడం వాళ్ళకి పెద్ద పనేం కాదు. జస్ట్ వాళ్ళ యొక్క ప్రభుత్వ ప్లీడర్కి చెప్తే చాలు, సిబిఐ ప్లీడర్కు ఆయన మీద జడ్జిలకు చెప్తే చాలు, ఏమండి త్వరగా కేసు నడిపిద్దాము అని అంటే ఫాస్ట్గా నడుస్తాయేమో అని అంటున్నారు. చెప్పలేము. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ రకమైన చేయగలుగుతారు, చేయాలనుకుంటే. చేయడం లేదు కదా. రైట్. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఒకటి వివేకా కేసు ఒక ఎత్తు అయితే, అసలు కీలకమైనటువంటి అంశం సంక్షేమ పథకాలు సూపర్ 6లో ఆల్రెడీ గ్యాస్ ఇచ్చేశారు. రెండో పక్కన విద్యా దీవెన కిందన అందరికీ డబ్బులు ఇచ్చేశారు. ఇంకొక పక్కన బస్సు రేపు ఆగస్టు 15 నుంచి ఉచితంగా ఇస్తున్నారు. నిన్న అన్నదాత సుఖీభావ వేసేశారు. ఇప్పుడు అన్నీ కూడా వరుసపెట్టి సంక్షేమ పథకాలు చేసేస్తున్నాం కాబట్టి ఇక ఇటు రాజకీయము పర్ఫెక్ట్గా ఉంది, జగన్ని తొక్కేయడము, రెండో పక్కన ఇది. ఇక 15 సంవత్సరాల పాటు కూటమిని ఆపగలిగేది ఎవరూ లేరు అన్నటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు మరొకసారి స్పష్టం చేస్తూ వాళ్ళ పార్టీ క్యాడర్ని దానికి సిద్ధమవ్వండి, మనం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ త్యాగం చేయక తప్పదు అన్నటువంటి పాయింట్ని చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో నేనైతే తప్పేం పట్టాను, కానీ చేయటానికి ఆర్థిక వనరులు ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి. హామీలు ఇచ్చారు కాబట్టి చేయక తప్పదు. ఫ్రీ బస్ కానీ, గ్యాస్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా. కానీ ఎలా పుంజుకుంటారు? సంక్షేమ కార్యక్రమాలు నిధులు లేని పరిస్థితి ఉంది. ఇంకా అభివృద్ధి కంటే కేంద్రం సహకరిస్తున్నది, దాని పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, నడిచిపోతున్నది. శాంక్షన్ చేస్తున్నారు, అన్ని రేపొద్దున చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ వీటికి ఎలా చేస్తారో చూడాలి. ఎలా నిధులు తీసుకోవాలి? అప్పులు పెరిగిపోతున్నాయి కదా. ఆ అప్పుల సంఖ్య ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే అప్పులు చేయక తప్పదు, చేసి తీరుతారు. చేసి తీరిన తర్వాత రేపు మళ్ళీ ఏం సమాధానం చెప్పుకుంటారు? ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు చేసిన అప్పు కంటే ఈయన సంవత్సరము 3 నెలలకే అంతకు మించిన అప్పు చేశాడని చెప్తున్నారు కదా. మరి దాన్ని ఎలా రేపు పొద్దున రికవరీ చేయగలుగుతారు? అంటే అప్పు ఎలా తీర్చగలుగుతారు? మార్గం ఏంది? మళ్ళీ ఏ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చినా కూడా మళ్ళీ అప్పులు కంటిన్యూ అవుతాయి కదా. ఇంక ఇప్పుడు సంపద సృష్టించాలి, రెవెన్యూ పెరగాలని. సంపద సృష్టించేది ఎప్పుడు, రెవెన్యూ పెరిగేది ఇప్పుడు. సంపద సృష్టి, అభివృద్ధిలోనే సంపద సృష్టి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది అంటే అది కంటిన్యూ ప్రాసెస్. హైదరాబాద్లో వెంటనే అభివృద్ధి జరిగిందా? వెంటనే సంపద పెరిగిందా? నేను 30 ఏళ్ళుగా చూస్తున్నా ఇక్కడ ఉంటూ. ఇవాళ ఈ పాటికి హైదరాబాద్ సిటీలో రాష్ట్ర రెవెన్యూలో 70% రెవెన్యూ ఒక్క హైదరాబాద్ సిటీలోనే వస్తుంది. అలాంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది? అక్కడ అమరావతిలో ఎన్ని సంవత్సరాలు వస్తుంది చెప్పండి? నేను వచ్చి 30 సంవత్సరాలు అయ్యింది. ఒకప్పుడు రెవెన్యూలో
నిజామాబాద్ ఫస్ట్ ఉంది జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఆ రాష్ట్ర రెవెన్యూలో ఫస్ట్. అది పోయి ఇప్పుడు హైదరాబాద్ సిటీ అయింది. అలాంటి పరిస్థితి అక్కడ ఎప్పుడు వస్తుంది చెప్పండి? విశాఖపట్నం అంటే రెవెన్యూ పరంగా వచ్చేది కాదది. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు. నిజంగా అమరావతి అభివృద్ధి జరిగితే వస్తుంది. అది సమయం చాలా సమయం పడుతుంది. ఆయన అంటున్నాడు కదా 15 సంవత్సరాలు అని. ఎందుకు అంటున్నా అంటే అదే కాదు. 15 సంవత్సరాలు ఎవరు ఉండాలి? దానికి సమాధానం చెప్పాలి కదా కార్యకర్తలకు. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటూ మీరు డిప్యూటీ సీఎంగానే ఉంటారా? లేకపోతే కొడుకు ముఖ్యమంత్రి అయితే మీరు ఆయన కింద డిప్యూటీ సీఎంగా ఉంటారా? సిగ్గుచేటు కాదండి. సిగ్గుచేట కదా, 100% సిగ్గుచేట. అది ఎలాంటి మాటలు మాట్లాడు. అరే ఒకవేళ నీవు సొంత బలం లేనప్పుడు నీకు బీజేపీ అంట ఉంది. నీవు నమ్మారు పవన్ కళ్యాణ్ గారిని. బీజేపీ మేము కలిసి మేము ముందుకెళ్తాం. ఎస్ మేము పరిపాలన చేస్తాం 15 ఏళ్ళు. ఎస్ నీకు వయసు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వయసు అంత లేదు, నీకుంది. ఆ మాట మాట్లాడు. లేదంటే బీజేపీలో విలీనం చేస్తాను ఆ పార్టీని, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ అంగీకరిస్తే మేము చంద్రబాబు నాయుడు మాకు సపోర్ట్ చేయాల్సిందే. ఆయనకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ నాకు అవకాశం ఇవ్వాలని అట్లా అడగాల. కానీ 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది అంటే క్లారిటీ లేకుండా మాట్లాడితే ఎవరేమనుకుంటారు? అందరు కార్యకర్తలు ఎలా పనిచేస్తారు? తిడుతున్నారు ఇప్పుడు కార్యకర్తలందరూ. అదే ఆయనకు తెలిసినో లేదు మరి. ఫైనల్గా ఒకటి చెప్పండి, రాజకీయాన్ని మార్చడం అన్నటువంటిది ప్రజల చేతుల్లో ఉందా, ప్రభుత్వం చేతుల్లో ఉందా, పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉందా, కేంద్రం చేతిలో ఉందా? ఇప్పుడు ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రజల చేతుల్లో ఉన్నప్పుడు ప్రజలు కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరు ఎలా వెళ్తున్నారు, ఏం జరుగుతున్నది, అభివృద్ధి ఏం జరుగుతుంది, అవినీతి ఏం జరుగుతుంది, దౌర్జన్యాలు ఏం జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి అనేది బాగా గమనిస్తూ ఉంటారు. ఒకవేళ పూర్తిగా వ్యతిరేకత వస్తే ఎవ్వరు ఆపలేరు దాన్ని. లోపలికి వెళ్ళి శుభ్రంగా నీకు ఓటేస్తారు, బయట చెప్తారు, లోపలికి వెళ్ళి వాళ్ళు వేయాల్సిన వాళ్ళకి ఓటేస్తారు. కాకపోతే రాజకీయ వ్యూహం అనేది ఉంటుంది. ఎందుకు అంటే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి, నమ్మకం కలిగించడానికి. ఇదిగో ఈ తప్పు చేశారు వాళ్ళు, మేము వీళ్ళతో కలిసి పోటీ చేయబోతున్నాం, మేము అలాంటి తప్పులు చేయము అని మళ్ళీ ప్రజల్ని మిస్గైడ్ చేయడం అంతే. ఇప్పుడు చెప్పారు, ఎన్నో చెప్పారు. మరి ఇది జరిగిన అవినీతి అంతా జరిగిపోయింది, విధ్వంస పాలన అని ఒక జర్నలిస్ట్ బుక్ కూడా రాపించారు. ఏమి విధ్వంసం జరిగింది చెప్పండి? కేసులు పెడితే విధ్వంసమా? కేసులు అంటే గొడవలు లేకుండా కేసులు పెట్టారా? పెట్టలేదు. ఇంట్లో కూర్చుంటే కేసు పెట్టారా? పెట్టలేదు కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. గొడవలు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. ఇంట్లో కూర్చుంటే ఏం పెట్టడం లేదు కదా. చట్టాల పక్కన నడుస్తుంటాయి అంతే. ఎవరైనా కూడా ఎవరు అధికారంలో ఉన్నారు. ఈ పద్ధతులు మానుకోవాలి. వీళ్ళు వ్యూహంలో భాగంగా ఏమైపోతుంది, జనం యొక్క అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీలు వ్యూహం మార్చుకోవాలి. జనాభిప్రాయం ఇప్పుడు టీడీపీ మీద కూడా వ్యతిరేకత పెరిగింది అనుకోండి, బీజేపీ జనసేన ఏం చేయాలి చెప్పండి? అక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఇవాళ జనము వ్యతిరేకత వస్తున్నది అంటే జనంలో ఏముంది? బీజేపీ మీద జనసేన మీద వ్యతిరేకత కనపడలేదు. నా అభిప్రాయం చెప్తున్నాను క్లియర్గా. తెలుగుదేశం మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకు? అన్ని చోట్ల వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. చేస్తున్నారు కాబట్టి వ్యతిరేకత ఎవరి మీద పెరుగుతుంది? తెలుగుదేశం మీద పెరుగుతుంది, కూటమి మీద కాదు. వీళ్ళిద్దరి మీద ఏం పెరగదు, వాళ్ళ మీదే పెరుగుతున్నది. పెరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఒకటయ్యారు అనుకోండి, జనం ఎవరికి సపోర్ట్ చేస్తారు? వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కలిసారు అనుకోండి, వీళ్ళు బీజేపీతో కలిసారు అనుకోండి, అయిపోయింది. డైరెక్ట్ మ్యాటర్ స్వీప్ చేస్తారు, నో డౌట్. చూడాలి ఇంకేం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో వివేకానంద రెడ్డి హత్య కేసు మరొకసారి సుప్రీంకోర్టు గడప తొక్కితే అక్కడ కోర్టు ముందు సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్ కొత్త చర్చలకి తావిచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో ఇది రాష్ట్ర రాజకీయాన్ని మార్చేయబోతుంది అన్నటువంటి పాయింట్ కాస్త పక్కకెళ్ళింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.